మేడం ఇవాళ 3 ఆసనాలు చేద్దాము. 3 ఆసనాలు చేద్దాము. నేను ఫస్ట్ చూపిస్తాను, అవి చూసి నేర్చుకోండి. ఫస్ట్ భుజంగ ఆసనం మేడం. అది ఏంటంటే మీ చెస్ట్ మొత్తం బాడీకి టచ్, హెడ్ మాత్రం పైకి లేవాలి. నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి చక్రహాసనం. అది బ్యాక్ బెండ్ అవ్వాలి. అది బెండ్ అయిన తర్వాత ఇంకొకటి వచ్చేసి త్రిజంగ ఆసనం. మనము ఇట్లా డైలీ ఎక్సర్సైజ్ చేస్తాం కదా, సేమ్ అట్లానే ఉంటుంది. కాకపోతే ఈ తల హెడ్ అనేది పైకి లేకపోతే ఇట్లానే ఉండాలి. ఈ 3 మేడం. ఫస్ట్ ఈ 3 నేర్చుకోవాలి మేడం. ఫస్ట్ భుజంగ ఆసనం చేద్దాం. ఫస్ట్ నేను చూపిస్తాను, చూడండి మేడం. ఇట్లా చేయాలి మేడం. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా చేయాలి మేడం. అట్లా కాదు, లేదు మొత్తం కింద ఏం చేయండి. ఇంకా ఇప్పుడు బెడ్ అనేది పైకి వెళ్ళాలి. అట్లా ఒక 10 సెకండ్స్ ఉందండి. మేడం చేయాలి. ఓకే మేడం. ఇప్పుడు లేవు మేడం. ఇప్పుడు మనం చక్రహాసనం చేయాలి. చక్రహాసనం చేయాలి మేడం, చేయాలి తప్పదు. ఇప్పుడు త్రిజంగ ఆసనం, ఇది చక్రహాసనం చేయాలి. ఇప్పుడు ఒకసారి దగ్గర చెప్తా. ఫస్ట్ ఒక కాలు ముందర పెట్టి ఇట్లా బ్యాక్ బెండ్ అవ్వాలి. అంత బ్యాక్ బెండ్ కావాలి మేడం. నేను హెల్ప్ చేస్తాను, చూడండి. ఏం కాదు మేడం, నేను హెల్ప్ చేస్తాను. దీనికి బెండెత్తింగా నేను చచ్చిపోతట్టున్నా, మరీ ఇంతగానమ్మా. బెండెత్తింగా నేను చచ్చిపోతట్టున్నా, మరీ ఇంతగానమ్మా. నేర్పిస్తున్నారు ఓకే, కానీ అంత పట్టుకోకుండా నేర్పియండి. అంటే మేడం ఇది పట్టుకొని నేర్పిస్తే కొంచెం ప్రతి ఆసనాలు పట్టుకోవాలండి. కొంచెం అట్లానే ఉంటుంది మేడం. నెక్స్ట్ అదైతే రాదనుకో నాకు లైఫ్ లో. ఇంకా నెక్స్ట్ అట్లా అనుకోకండి మేడం, రోజు ట్రై చేస్తా ఉంటే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ట్రై చేస్తా. ఇప్పుడు వేరే చెప్పండి. నెక్స్ట్ త్రిజంగ ఆసనం. నన్ను చూడండి. ఇది ఇట్లా బెడ్ కావాలి, కాకపోతే ఎటు పైకి చూడకూడదు. ఇట్లా ఓకేనా? అంత గ్యాప్ ఓకేనా? అంత గ్యాప్ పైకి చూడకూడదు. ఇంకా ట్రై ఓకేనా? కొంచెం అది ఇంకా ఓకే. ఇది కూడా ఒక 15 టైమ్స్ చేయాలి మనం. ఇట్లా 15 టైమ్స్ ఏందండి? మరి ఎన్నిసార్లు చేయాలి? ఏం చేస్తున్నా? ఏం లేదు మేడం, ఏం లేదు. ఇట్లా ఒక 15 టైమ్స్ చేయండి. మీరు వెనుకండి 15 టైమ్స్ ఏంటంటే మళ్ళీ టూ మచ్. అవును మేడం. కొంచెం మీరు డ్రెస్లు ఏం దగ్గర ఎందుకు పట్టుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు డ్రెస్లు ఏం దగ్గర ఎందుకు పట్టుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. పట్టుకోవచ్చు కదా. అంత ఇది కంఫర్ట్ గా ఉండదు మేడం, కాకపోతే కొంచెం ట్రై చేయండి. చేయండి. కంటిన్యూస్గా చేయాలి, చేస్తూనే ఉండండి. కొంచెం కింద పెట్టుకోండి, కొంచెం
ఓకేనా? ఇంకా అది చాలు. ఇప్పుడు చేయండి.